యువగలం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేపట్టిన స్ఫూర్తి యాత్ర జన ప్రభంజనాన్ని తలపించింది. కావలి ఎన్టీఆర్ విగ్రహం నుండి కొత్తపల్లి గ్రామం 2000 కిలోమీటర్ల పైలాన్ వరకు స్ఫూర్తి పాదయాత్ర కొనసాగింది. స్ఫూర్తి పాదయాత్రపై ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రలతో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. నారా లోకేష్ యువగలం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి నియోజకవర్గంలో స్ఫూర్తి యాత్ర పేరుతోటి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేపట్టినటువంటి ఈ యాత్రకు సంఘీభావంగా జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ గారు ఈరోజు ఇప్పుడు పూర్తిగా కూడా ఎంతో మంది వేలాది మంది కార్యకర్తల నడుమ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వీళ్ళు అలసిపోయి సేదతీరుతున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు గత యువగలం పాదయాత్రలో ఉన్నారు, అయితే ఆ యువగలం పాదయాత్రను చూశారు. ఈ రోజు పాదయాత్ర ఎలా అనిపిస్తుంది? యువగలం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా కావలి నియోజకవర్గంలో చివరి గ్రామం 2000 కిలోమీటర్ మైల్ స్టోను ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2000 కిలోమీటర్ల మైల్ స్టోను ఏర్పాటు చేసిన రోజు చాలా అట్టహాసంగా కావలి నియోజకవర్గంలో దివ్యాంగులకి సైకిల్స్ కానీ అదేవిధంగా పరికరాలు కానీ ఆ 2000 కిలోమీటర్ల ఈవెంటు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున విజయవంతంగా లోకేష్ బాబు గారికి వీడ్కోలు పలకడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చాక తిరిగి మళ్ళీ ఆ యొక్క పాదయాత్రను గుర్తు చేసుకుంటూ లోకేష్ బాబుకి సంఘీభావంగా ఈరోజు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు స్ఫూర్తి యాత్రని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఉదయం నుంచి ఎంతో అట్టహాసంగా యువగళం పాదయాత్రలో ఎంత ఉత్సాహాన్ని చూపించారో దానికి రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు కొత్తపల్లి వైపు పరుగులు తీస్తున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కృష్ణారెడ్డి గారి వెంట జేజేలు పలుకుతూ ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ కావలి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించినటువంటి సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి ఇద్దరికి శ్రీరామ రక్ష. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇక్కడ సాధించబోయేటువంటి విజయాలకి ఈరోజు సాగుతున్నటువంటి పాదయాత్ర ఒక సూచిక అని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు స్ఫూర్తి యాత్ర రథసారథి కావ్య కృష్ణారెడ్డి మన ముందు ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఈ రోజు పరిస్థితి? అంటే గతంలో కూడా మీరు యాత్రలో పాల్గొన్నారు, ఈ రోజు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ఈ దేశానికి స్వతంత్రానికి తేవటానికి గాంధీ మహాత్ముడు చూపించిన మార్గం అహింసా మార్గం. ఆ అహింసా మార్గంలోని దేశానికి స్వతంత్రాన్ని తెచ్చి గాంధీ మహాత్ముడు అయ్యాడు. అదేవిధంగా రాక్షస పాలన అంతమొందించి రాష్ట్రం నిర్వీర్యమైపోతున్నటువంటి రోజుల్లో తన ఆలోచన, తన తపన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, యువతకి చేయూతనివ్వాలి, అందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని తనకై తాను ముందుకు వచ్చి ఈరోజు మనల్ని అందరినీ కాపాడి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక నూతన స్వతంత్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. ఇదొక చరిత్ర. 2023 జనవరి 27 అనేది దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన రోజు ఎంత గొప్పదో, అదేవిధంగా యువనాయకుడు సంకల్పించినటువంటి యాత్ర ప్రారంభించిన రోజు కూడా ఒక చరిత్ర. ఆ చరిత్రను తిరగరాస్తూ రామరాజ్యాన్ని ఇచ్చినటువంటి ఈ ప్రజలందరూ కూడా ఈరోజు రాముడైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాగా పరిపాలిస్తున్నటువంటి తరుణంలో యువనాయకుడు యొక్క అవసరాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. వారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా పనిచేయాలన్న ఆలోచనతో ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి ఒక అదృష్టం. తాను నడియాడిన వేళ కొత్తపల్లి గ్రామంలో 2000 కిలోమీటర్లు పూర్తయిన పాదయాత్రని మన బేదా రవిచంద్ర గారి నాయకత్వంలో నాడు స్థాపించి స్తూపాన్ని ఏర్పరిచినటువంటి పరిస్థితి. అందుకోసమే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావకుడైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాడ మాలేసి అక్కడి నుంచి కూడా నారా లోకేష్ గారు స్థాపించినటువంటి స్తూపం వరకు పాదయాత్ర చేస్తూ ఆయన స్ఫూర్తిని మేమందరం కూడా తీసుకొని భవిష్యత్తులో ఆయన స్ఫూర్తితో పనిచేయాలని ఒక అకుంఠిత దీక్షతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, సింపదేశం కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎంత ఎండను కూడా లెక్క చేయకుండా ఈరోజు పాదయాత్ర చేస్తున్నారంటే
ఈ రాష్ట్రంలో లోకేష్ యొక్క నాయకత్వం కోసం ప్రజలు ఎంత ఎదురు చూస్తున్నారో ఇది ఒక్కటే నిదర్శనం. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మేము కూడా కావలి నియోజకవర్గంలో లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే కావలి నియోజకవర్గాన్ని అత్యంత పారిశ్రామిక పరంగా పరుగులు పెట్టించేందుకైతే మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్తామని లాజిస్టిక్స్ పార్క్తో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే జువల్దిన్నె ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని, ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తయింది, త్వరలో పనులు ప్రారంభిస్తామంటూ కూడా నేతలిద్దరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా